బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, క్రేజ్ కానీ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ప్రేక్షకాభిమానం ఇక చెప్పనవసరమే లేదు. సీరియల్ వచ్చే సమయానికి ఎక్కడ ఉన్నా సరే టీవీలకి అతుక్కొని పోయి మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్‌ను చూస్తూ ఆ సీరియల్‌లోని క్యారెక్టర్ల గురించి పైగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. మరి ఈ సీరియల్స్‌లో నటించే ఆర్టిస్టుల గురించి, ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే వీళ్ళకి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉంటారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్ళిపోతున్న సీరియల్స్‌లో ఒకటి ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న 'వసుంధర డైలీ టీవీ' సీరియల్. ఇక ఈ సీరియల్ కూడా అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్‌లోని ఆర్టిస్టులు కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి అలాంటి ఈ సీరియల్‌లో సీరియల్ యాక్ట్రెస్‌గా టైటిల్ పాత్రలో నటిస్తున్న 'వసుంధర' సీరియల్‌లోని వసుంధర క్యారెక్టర్‌లో నటిస్తున్న హేమశ్రీ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో గమనిద్దాం. అసలు ఎవరి హేమశ్రీ? ఈమె వ్యక్తిగత జీవితం, ఈవిడ కుటుంబ నేపథ్యం గురించి మీకు తెలియని ఆ విషయాలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న 'వసుంధర డైలీ టీవీ' సీరియల్. ప్రస్తుతానికి ఈ డైలీ టీవీ సీరియల్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది. మరి ఈ సీరియల్‌లోని టైటిల్ పాత్ర వసుంధర పాత్రలో కట్టు బొట్టుతో 16 నాళ్ల తెలుగింటి ఆడపడుచుగా ఎంతో పద్ధతిగా కనిపిస్తూ వసుంధర పాత్రలో నటిస్తున్న హేమశ్రీ గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ హేమశ్రీకి అభిమానులు అయిపోయారు అని చెప్పాలి. మరి అలాంటి ఈ హేమశ్రీ ఎవరు అన్న వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి బెంగుళూరులో పుట్టి పెరిగింది. నిజానికి ఓ కన్నడ అమ్మాయి. తెలుగు మాతృభాష కాకపోయినప్పటికీ ఈ అమ్మాయి మాట్లాడే మాట తీరు, ముఖ్యంగా ఈ అమ్మాయి తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే మన తెలుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోవలసిందే. అంత స్పష్టంగా మాట్లాడుతుంది. అలాంటి హేమశ్రీ కుటుంబ నేపథ్యం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈమెకు తల్లిదండ్రులతో పాటు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆమె అన్నయ్య ఎంబీఏ చేస్తున్నాడు. ఇక తండ్రిలోనే ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. ఇక తల్లి హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్. తాను డిగ్రీ చదువుకొని ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకొని ఒక ఫ్యాషన్ డిజైనర్గా, అంతేకాకుండా సొంత బోటిక్ పెట్టుకొని ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలన్నది హేమశ్రీ కోరిక. అలా డిగ్రీ చదువుకునే రోజుల్లోనే తన ఫొటోస్‌ని తన స్నేహితులు ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటూ సీరియల్స్‌కి పంపించడంతో కన్నడలో ప్రసారమైన కొన్ని డైలీ టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులు కూడా బాగా సపోర్ట్ చేయడంతో కన్నడ డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి పలు డైలీ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే ఈటీవీలో ప్రసారం అవుతున్న 'పాపే మా జీవన జ్యోతి' సీరియల్‌లోని జ్యోతి క్యారెక్టర్‌లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైంది హేమశ్రీ. ఇక ఆ సీరియల్‌లోని నటన అందరినీ ఆకట్టుకుంది. మరి ఇదిలా ఉంటే ఆ సీరియల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకెళ్తూ సీరియల్ హీరోయిన్‌గా ఎదిగి 'వసుంధర డైలీ టీవీ' సీరియల్‌లో వసుంధర క్యారెక్టర్‌లో నటిస్తోంది. అలా మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని, ముఖ్యంగా మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకొని తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపును సంపాదించుకుంది హేమశ్రీ. ఇక వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే డైలీ టీవీ సీరియల్‌లో ఎంతో పద్ధతిగా లంగా ఓణిలోను మరియు చీరల్లోనూ ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన హేమశ్రీ రియల్ లైఫ్‌లో గనక గమనించినట్లయితే నోరెళ్ళబెట్టవలసిందే. ఎంతో స్టైలిష్‌గా మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో చాలా బావుంటుంది. పైగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అన్ని రకాల విషయాల్ని అందరితో పంచుకుంటూ ఉండే హిమశ్రీకి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అలా తన సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోవర్స్‌ని కూడా సొంతం చేసుకుంది. అదండి అసలు సంగతి. మరి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా, ముఖ్యంగా 'వసుంధర డైలీ టీవీ' సీరియల్‌లోని టైటిల్ క్యారెక్టర్‌ని పోషిస్తూ సీరియల్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న హేమశ్రీకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.